ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సైరా మీడియా. అనగనగా ఒక ఊరు, ఆ ఊరే మునిపల్లి. ఈ మునిపల్లికి 400 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన గృహాన్ని నిర్మించారండోయ్. ఆ గృహం ఏందో, దాని ప్రత్యేకతలేంటో మనం ఒకసారి లోపలికెళ్ళి చూద్దామండోయ్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరు మునిపల్లి. 30 అడుగుల ఎత్తైన ఇల్లు, 400 సంవత్సరాల నాటి పురాతనమైన ఇల్లు. ఇంట్లో ఏకంగా 45 గదులు, 101 ద్వారాలు ఉన్నాయి. ఈ ఇల్లు 4 ఎకరాలలో ఉంది. దీనికోసం 200 మంది కూలీలు ఏడాది పాటు పనిచేశారు. మీరు ఈ ఇల్లును చూడాలనుకుంటున్నారా? ఈ గ్రామానికి రావాల్సిందే. అది ఎక్కడా అనుకుంటున్నారా? సంగారెడ్డి జిల్లా మునుపల్లి గ్రామంలో 17వ దశాబ్దంలో అప్పటి జమీందారు సంగప్ప పాటిల్ కరువుల్లో అల్లాడుతున్న సమయంలో కూలీలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఈ ఇంటిని నిర్మించారట. 30 అడుగుల ఎత్తులో కట్టిన ఈ ఇంటిని పురావస్తు శాఖ కూడా గుర్తించారు. ఇంత పెద్ద ఇల్లుని మేము ఎక్కడా చూడలేదని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇంట్లోకి మనం వచ్చాం కదండి. లోపల ఎలా ఉందో అన్నీ చూసాము. ఇక్కడ ఎక్కడ చూసినా డోర్లు, ఎక్కడ చూసినా ఇట్లా కట్టెలతో చేసినటువంటి డోర్లే ఉన్నాయి. చాలా అందమైనగా ఉంది. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇక్కడ నివాసం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు.
చూసినట్లయితే లోపల మొత్తం గదులు గదులుగా చీకటిగా చాలా ఉందండి. ఇక్కడ లోపలికి చూసినట్లయితే ఇక్కడ మెట్లు కానీ ప్రతిదీ చాలా ఉంది. ఇక్కడ ఒక బావి కూడా ఉందండి. దానికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారంట. ఒకసారి మనం ఆ బావి దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం. 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లును మనం చూసినట్లయితే ఇంకా మనం లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా డోర్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా ఇండ్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ దర్వాజాలు చూసినట్లయితే ఇక్కడ రోల్ ఒకటి ఉందండి. 400 సంవత్సరాల క్రితం చేసినటువంటి రోల్ కూడా ఉంది. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందంట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ బావి కూడా ఉంది. 400 సంవత్సరాల క్రితం అప్పుడు స్టార్ట్ చేశారంట ఇక్కడ పూజ. ఇంకా కూడా ఆ పూజ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా డోర్లు కానీ ప్రతిదీ ఇంకా దర్వాజాలు ప్రతిదీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ చీకటిగా ఉన్నది కానీ ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ డోర్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ బావి దగ్గరకు ఒకసారి వెళ్ళి చూద్దామండి మనము. ఇక్కడ బావికి 400 సంవత్సరాల క్రితమే అప్పటి నుంచి పూజలు స్టార్ట్ చేశారంట. ఇంకా కూడా పూజలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దీనికి కొత్త స్పెషాలిటీ కూడా ఉంది. మనం 4 సంవత్సరాల క్రితం వాడినటువంటి చక్రాలు కూడా ఇక్కడ రూమ్లో ఉన్నాయి. మనం ఒకసారి చూసినట్లయితే మనకు కనిపిస్తాయి చూడండి. అప్పుడు ఎడ్లను కానీ వాటిపైనే తీసుకెళ్లేవారు అనమాట. వాటికి కట్టి తీసుకెళ్లేవారు. అదేవిధంగా ఇక్కడ మనం స్తంభాలను కూడా చూసుకున్నట్లయితే 400 సంవత్సరాల క్రితమే పెట్టినటువంటి స్తంభాలు కానీ ఇక్కడ మొత్తం చాలా పాతకాలపు వస్తువులు ఉన్నాయండి. బాయి అది 4 సంవత్సరాల క్రితమే నిర్మించిందనమాట. దాని పక్కకు నాగమ్మ దేవత ఒక విగ్రహంని వాళ్ళు నిర్మించుకునడం జరిగింది. ఆ దేవతను వాళ్ళు 400 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటికీ కూడా వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. ఆ దేవతనే వాళ్ళందరికీ కాపాడుతుందని వాళ్ళు ఇప్పటివరకే మనతో మాట్లాడారు. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గృహాలు ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దికి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మొత్తం టేకుతో కట్టిన స్తంభాలు గృహాలు మొత్తం టేకుతో కట్టారంటండి. ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంది. మీరు కూడా సందర్శించాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సి. మనం ఇంకా కూడా పైనకి వెళ్తూనే ఉన్నామండి. ఇక్కడ పైనకి వెళ్ళిన కొద్దీ కూడా ఇంకా డోర్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా లోపల ఎలా ఉందో మనం ఒకసారి చూసి వద్దామండి. ఓకే, మనం ఇక్కడ వచ్చినట్లయితే రైట్ సైడ్ ఇక్కడ ఒక తొట్టాల అనేది ఉందండి. ఇది కూడా పాతకాలపు తొట్టాలంట. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి ఈ తొట్టాలలో వేసి పేరు పెట్టేవారంట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దుగుట్లు కానీ ఇక్కడ చాలా కిటికీలు కానీ అన్ని పాతకాలం నాటియే ఉన్నాయి. అవి అన్ని సంవత్సరాల క్రితం కట్టినయే ఇలా ఉంటే ఇప్పుడు వీటికి మళ్ళీ మనం పెయింట్ వేస్తే ఇప్పుడు నిన్న కట్టినట్టే అనిపిస్తాయండి. ఇక్కడ చూసినట్లయితే ఎంత అందంగా అనిపిస్తుందో మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం కదా. ఇక్కడ దుగుట్లు కానీ ఇక్కడ కిటికీలు కానీ ఇక్కడ దర్వాజాలు అవన్నీ ఇంకా చాలా అదే విధంగా ఉన్నాయి. అప్పుడు ఎలా కట్టారో ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. అవేం చెక్కు చెదరకుండా ఉన్నాయండి. ఉన్నటువంటి ఎత్తైన భవనం 30 అడుగుల ఎత్తులో ఉంది. దాదాపు 75 గదులు అండ్ 101 ద్వారాలతో 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఇల్లు. దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో సంగప్ప పాటిల్ గారు నిర్మించారు. అప్పట్లో ఉన్న కరువుని చెప్పి పోగొట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో సంగప్ప పాటిల్ గారు ఇది యొక్క భవనం నిర్మించారు. ఈ ఇంట్లో ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. ఒక 4 ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నాయి. ఇంకా ఈ ఇంట్లో నివాసం ఉండడం అనేది ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటివరకు మనం లోపలికి వెళ్ళి చూసాం కదా 400 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో. అదేవిధంగా మనం ఇక్కడ బయటకు వచ్చినట్లయితే ఇక్కడ తాత వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంటే అప్పటి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము. అది ఎలా కట్టారు, ఎప్పటి నుంచి అది ఉంది, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామండి. తాత మీ పేరు? నా పేరు వీరన్న. ఓకే, మీది ఇదే ఊరా తాత? ఇదే ఊరు. ఓకే, మీ దగ్గర ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం కట్టారు కదా ఇల్లు, దీని గురించి మీకు ఏమన్నా తెలుసా? మాకు తెలుసు అంటే మాకు సంగప్ప పటేల్ కాడికనే తెలుసు. సంగప్ప పటేల్ అంటే సాగిన సంసారం అది. అప్పుడు జీతకాలు 50 మంది జీతకాలు, 30-40 ఎడ్లు,
ఇది సాగిన సంసారం. ఆడికెళ్ళి యశ్వంతరావు పటేల్ వచ్చిండు. యశ్వంతరావు పటేల్ కాడికెళ్ళి అప్పుడు గిట్ట మంచిగా నడిచింది. ఆడికెళ్ళి ఉమాపతి పటేల్ కాలం చేసిండు. ఉమాపతి పటేల్ తండ్రి యశ్వంతరావు పటేల్. యశ్వంతరావు పటేల్ కాడికెళ్ళి ఇప్పుడు రాజ్ పటేల్ వీళ్ళు నడుస్తున్నారు అట్లా. అంటే ఇప్పుడు మీ ఊర్లో ఇది ఉంది కదా, మీరు అంటే ఇప్పుడు సంతోషపడుతున్నారా? ఇప్పుడు అందరు వచ్చి మాలాగా అందరు అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు మీ ఊరు గురించి, ఆడ ఉన్న ఇల్లు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేము సంతోషపడతాం ఇల్లుని చూసి. అది 4 ఎకరాలు ఉంటుంది. అది అంటే ఇప్పుడు మీ ఊర్లో ఏమన్నా మేము సినిమా తీయాలనుకుంటే తీయొచ్చా? తీయచ్చు, తీసుకొని పోతారు కదా కొంతమంది వచ్చి తీసుకుపోతారు. ఇట్లా హనుమాన్ల గుడి కాడ ఆడ ఈడ తీసుకొని పోయారు కొంతమంది. ఇంట్లో గిట్ట తీసుకున్నారు, తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. తాత మీ పేరు? రాచన్న. ఓకే, మీ ఊర్లో ఇక్కడ ఇల్లు ఉంది కదా 4 సంవత్సరాల క్రితం నుంచి, అయితే దాని గురించి మీకు ఏమన్నా తెలుసా తాత? మాకు ఏం తెలుసు, మేము చూసిన సంది అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక ఇదైంది కానీ అంతకు ముందు కాల సంది మంచిగా నడిచిందే ఉంది. వాళ్ళు అన్నదే వేదం ఉండే పటేళ్ళు, వాళ్ళు పట్లలో యశ్వంతరావు పటేల్ అంటే ఆటకెళ్ళి తెలుసు మాకు జర కొంచెం అది తెలుసు అన్నమాట. పర్వాలేదు అంతే. అంతా 21 దర్వాజ ఉంటుంది దానికి. ఇప్పుడు కూలిపోయింది కొంచెం కానీ అంత ముందు 121 దర్వాజ. అందరు పెద్దలు అన్నారు, మేము గిట్ట చూసినాం కానీ కొన్ని చూసినాం కొన్ని చూడలేదు. కానీ మా పెద్ద మనుషులు చెప్పింది అయితే పక్క 120. అంటే ఇప్పుడు మీ ఊర్లోనే ఉంది కదా, మరి మీరు లోపల అన్ని తెలుసుకోలేరా సార్? లోపల ఏమేమి ఉంది అని తెలుసుకోలేరా? అంటే మేడం పోతాం మేము కానీ పోయినాయి మేము చూడలేదు అనుకో. కొన్ని పోయినాయి కొన్ని చూసినాం, ఉన్నాయి ఇంకా దర్వాజ లోపల ఉన్నాయి. కానీ ఇప్పుడు 101 దర్వాజా అంటున్నారు కదా, మరి మీరు 101 దర్వాజాలు ఉన్నాయా లేదా చూసుకున్నారా? ఒకటి ఇక్కడ బంధు కూలిపోయింది కదా మేడం, ఆ కూలిపోయిన దానికి మేము చూడలేదు అనుకో. ఇక్కడ ఉన్నవాటికైతే ఉన్నాయి. ఈ 2 ఇండ్లలో కలిసి ఉన్నాయి మొత్తం 100 లోపల ఉంటాయి అనుకో ఇప్పుడు. కానీ ఎక్కువేం లేవు. అప్పుడు 120 మా పెద్ద మనిషి చెప్పింది 121 దర్వాజా అని చెప్పిండ్రు మాట. పక్కని పెద్ద మనిషి చూసింది.